సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నేతన్నలపై ఉన్న 38 కోట్ల విద్యుత్ భారాన్ని రద్దు చేయాలని కోరారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్, సర్ఛార్జ్ మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలని కేటీఆర్ కోరారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు కేటీఆర్. కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కేటీఆర్ కోరారు. ఇటీవలి కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేటీఆర్ చెప్పారు. బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నలను ఆదుకోవాలని సూచించారు. సిరిసిల్ల నేతన్నల సమస్య కేవలం ఒక ప్రాంతానిది కాదని చెప్పారు. వేలాది కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.